దగ్గరికి. సో ఇదన్నమాట హెల్మెట్. ఫ్రీగా ఇప్పుడు కొంటే రీవో ఇస్తున్నారు, లేదంటే 450 రూపీస్. అండ్ ఈ స్మోక్డ్ వైజర్ కూడా అరౌండ్ 1600 ఆర్ 1700 సమ్ చేంజ్ పడుతుంది మీకు. అండ్ ఈసీ 22.06 గుర్తుపెట్టుకోండి, మీరు ఏ హెల్మెట్ కొంటున్నా ఇన్ 2024 ఆర్ 2025 go for a ECE 2206. So what's up guys, welcome back to the channel. సో జనరల్గా మెయిన్ హెల్మెట్స్ అమ్ముడిపోయేది అంటే ఎక్కువ బడ్జెట్ వచ్చేసి బిలో 10,000 రూపీస్, విచ్ ఇస్ 4,000 to 10,000 మార్క్లోనే చాలా మంది యంగ్స్టర్స్ కానీ యంగ్ రైడర్స్ కానీ సేఫర్ హెల్మెట్స్ కానీ చాలా దొరికేది అదే ప్రైజింగ్లో. అండ్ ఈరోజు ఐ గాట్ యూ వన్ హెల్మెట్ విచ్ ఇస్ ఇన్ దట్ ప్రైజింగ్ రేంజ్. అండ్ ఐ విల్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్స్ ఇన్ బడ్జెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా కొత్త హెల్మెట్. అండ్ నేను ఎందుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్మెట్స్ అని చెప్తున్నానో కూడా చెప్తాను నేను మీకు. సో దిస్ ఈస్ ది ఆల్ న్యూ KYT రీవో, టీటీ రీవో. సో దీనికి ముందు టీటీ కోర్స్ ఉండే, దాని అప్గ్రేడెడ్ మోడలే టీటీ రీవో. ఓకే, సో ఇది బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. మనకి బాక్స్లో ఏమేమి వస్తాయో చెప్తాను నేను మీకు. అండ్ ప్లస్ ఏదో KYT స్పాన్సర్ చేస్తున్నట్టుంది బ్రో, మొన్ననే KYT హెల్మెట్ కొన్నాడు కదా తను కూడా, ఇప్పుడు KYT వాళ్ళ సంథింగ్ ఉందనేసి. నథింగ్ లైక్ దట్. నేను కూడా KYT కొనింది బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సేఫ్ హెల్మెట్స్. అంతేకాకుండా మా కజిన్ కి తీసుకున్నాం ఇది, ఇట్స్ నాట్ ఈవెన్ ఫర్ మీ, ఇది మా కజిన్ కోసం కొన్నాం. అండ్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళకి కూడా మంచి హెల్మెట్స్ సజెస్ట్ చేస్తాం కాబట్టి ఈ హెల్మెట్ సజెస్ట్ చేశాను అనమాట. అండ్ బాక్స్ లో యాక్చువల్గా వచ్చేది మీకు ఒక హెల్మెట్ అండ్ ఫ్యూ స్టిక్కర్స్ అనమాట. మాన్యువల్ అదే దీని సర్టిఫికేషన్స్ కానీ అవన్నీ, ఇంకా స్టిక్కర్స్ దొరుకుతాయి, KYT స్టిక్కర్స్ ఒకటి వస్తాయి అంతే. బట్ టీటీ రీవోలో మీకు స్పెషల్గా ఎక్స్ట్రా ఏమొస్తుంది అంటే ది రేర్ స్పాయిలర్. ఇది యాక్చువల్లీ ఫిట్టెడ్ రాదు, మేము ఫిట్ చేసాం. సో దిస్ ఇస్ ది హెల్మెట్ అనమాట తీసుకుంది. అండ్ దీనికి రేర్ ఈ స్పాయిలర్ దాకా వస్తుంది, కానీ మేము ఈ రేర్ స్పాయిలర్ యాడ్ చేసాం. ఇది ఫ్రీగా ఇప్పుడు కొంటే రీవో ఇస్తున్నారు, లేదంటే 450 రూపీస్. బట్ ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయింది కాబట్టి ఈ రీవో హెల్మెట్, దాంతో పాటు ఎక్స్టెండెడ్ ఫ్రీ ఇస్తున్నాడు. అండ్ దీనికి మేము స్మోక్ వైజర్ కూడా కొన్నాం అనమాట. ఈ హెల్మెట్ వచ్చేసి 8,500 రూపీస్. అండ్ ఈ స్మోక్డ్ వైజర్ కూడా అరౌండ్ 1600 ఆర్ 1700 సమ్ చేంజ్ పడుతుంది మీకు. దీంట్లో స్మోక్ కాదు, నాకు ఇరిడియం గోల్డ్ కానీ బ్లూ వైజర్ అలా కావాలంటే మాత్రం అవి మళ్ళీ 1900 రూపీస్ అట్లా ఉన్నాయి. సో దీనిలో స్పెక్స్ వేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా హెడ్ ఫోన్స్, అదే మీరు ఇంటర్కామ్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలంటే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, పిన్ లాక్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫుల్ విజన్ ఉంది, UV ఉంది. ఇది కూడా ఈ హెల్మెట్ అవైలబుల్ ఇన్ 3 షెల్ సైజెస్ అనమాట. సో S, XS వీటికి ఒక షెల్ ఉంటుంది, ML కి ఒక షెల్ ఉంటుంది, XL, XXL కి ఒక షెల్ ఉంటుంది. దానివల్ల మీకు ఫిట్మెంట్ కూడా ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ ప్రొటెక్షన్. అండ్ ఇంకేమున్నాయి, మెయిన్ థింగ్ దీనిలో ఇంకోటి ఏంటంటే లోపల EPS కూడా థర్మోప్లాస్టిక్ ఉంది, అవుటర్ షెల్ కూడా పాలికార్బోనేట్, మోస్ట్లీ పాలికార్బోనేట్ ఉంటాయి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 1550 గ్రామ్స్ ప్లస్ ఆర్ మైనస్. సో డిపెండ్స్ ఆన్ మీరు ఏ హెల్మెట్ తీసుకుంటున్నారు. XL తీసుకుంటే 50 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంటుంది, S తీసుకుంటే 50 గ్రామ్స్ మైనస్ ఉంటుంది అండ్ ఆల్. అండ్ ISI మార్కింగ్ కూడా ఉంది. అండ్ EC 22.06 గుర్తుపెట్టుకోండి, మీరు ఏ హెల్మెట్ కొంటున్నా ఇన్ 2024 ఆర్ 2025 గో ఫర్ ఎ ECE 2206, నాట్ 2205. 2205 వచ్చేసి 4 థింగ్స్ టెస్ట్ చేస్తారు అంతే. అండ్ 2206లో 12 థింగ్స్ టెస్ట్ చేస్తారు, 12 పాయింట్స్ మన హెడ్ కి ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతే ఆపాలి అని చెప్పేసి. అంతేకాకుండా ఈ హెల్మెట్ లో ఇంకొకటి ఉంది, నాకు జనరల్ గా ఇది చాలా సేఫ్ అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది లాక్డ్ వైజర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మన జనరల్ వైజర్ లా రాదు, ఇక్కడ ఒక లాక్ ఉంది. ఇది నొక్కితే వైజర్ ఓపెన్ అవుతుంది, దెన్ ఇది నొక్కితే వైజర్ లాక్ అయిపోతుంది అనమాట. సో నాకు ఒక క్రాష్ అయింది యాక్సార్ ఎపెక్స్ వేసుకొని. అప్పుడు ఏమైంది అంటే నా హెల్మెట్ వెళ్ళి R15కి తగిలినప్పుడు వైజర్ విరిగిపోయి సప్ ఇట్లా రాకెట్ లెక్క షూట్ అయిపోయింది. వైజర్ ఇట్లా ఎగిరి పక్క రోడ్కి వెళ్ళిపోయింది, కానీ హెల్మెట్ టుక్ ఎవ్రీథింగ్. ఆ డ్యామేజ్ అంతా హెల్మెట్ తీసుకుని నా హెడ్కి అయితే ఏం కాలేదు, కానీ వైజర్ వెళ్ళిపోయింది. జస్ట్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మట్టిలో పడడం కానీ ఇలా తగిలి మట్టిలో పడి వెళ్తున్నారు, రాళ్ళు ఏమైనా ఉన్నా కానీ మూతికి తగులుతాయి. ఇలా లాక్డ్ ఉందంటే మాత్రం వైజర్ హెల్మెట్ నుంచి బయటికి రాదు కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ మచ్ మోర్ సేఫర్. అంతేకాకుండా మీరు దీనికి పుల్ ట్యాబ్స్ కూడా ఉన్నాయి, ఎమర్జెన్సీ పుల్ ట్యాబ్స్. ఇన్ కేస్ మీకు క్రాష్ ఏమైనా అయితే రోడ్ మీద పడిపోతే, జనరల్గా ఏంది మనకు చాలా వరకు తెలీదు, ఒక రైడర్ రోడ్ పైన పడితే క్రాష్ అయినప్పుడు తనకి నెక్ ఇంజురీ కూడా అయ్యి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చో తెలియదు. హెల్మెట్ లాగాలంటే హెల్మెట్ టైట్ ఫిట్ ఉంటాయి కాబట్టి నెక్ ఏమైనా ఇష్యూ అయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనిది ఏంటంటే ఇది పట్టుకొని ఇది పుల్ చేసేస్తే ఇవి వచ్చేస్తే అప్పుడు రైడర్ది ఇది డీరింగ్ ఇలా తోసేసి మెల్లగా హెడ్ బయటకు తీసేయచ్చు వితౌట్ డ్యామేజింగ్ హిస్ హెడ్. ఓకే, అంతేకాకుండా వెంటిలేషన్ వైజ్ మాట్లాడుకుంటే ఇట్ హ్యాస్ 1, 2, 3 and 4 వెంటిలేషన్ సిస్టమ్స్. సో వెంటిలేషన్ ప్రకారంగా కూడా మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. జనరల్గా మీరు చూసుంటే హెల్మెట్స్కి పైనట్టు మూతి దగ్గరకు వస్తాయి. అండ్ అంతేకాకుండా దీని లోపల కుషనింగ్ చాలా మారింది. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ దగ్గర కూడా టీటీ కోర్స్ ఉంది, బట్ ఇది టీటీ రీవో. అండ్ దీని లోపల కుషనింగ్ చాలా అంటే చాలా మార్చాడు. అండ్ ఇంకొక సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ డబల్ డీరింగ్. సో మీరు ఎప్పుడైనా హెల్మెట్ కొంటున్నారు అంటే మాత్రం గో ఫర్ ఎ డబల్ డీరింగ్. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్, అది టాప్ 1 అది. మీరు ఏ రేసింగ్ హెల్మెట్ చూడండి, ఎవరిదైనా చూడండి డబల్ డీరింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ మధ్య లక్కీలీ
చాలా బ్రాండ్స్ బిలో 10,000 హెల్మెట్స్ కూడా డబుల్ డీ రింగ్ ఇస్తుంది. ఈవెన్ యాక్జార్ హ్యాజ్ ఇట్, MT హ్యాజ్ ఇట్ అండ్ KYT ఆల్సో హ్యాజ్ ఇట్. LS2లో లేదు ఫర్ నౌ. సో తీసుకునేటప్పుడు డబుల్ డీ రింగ్ 2206 ఉందా లేదా చూసి తీసుకోండి. అంతేకాకుండా మీకు హెల్మెట్ వెయిట్ కూడా చాలా మంది హెల్మెట్ వెయిట్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు హెల్మెట్ వెయిట్ ఎట్లా అంటే అది ఎంత బాగా డిస్ట్రిబ్యూటెడ్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఇలా వేసినప్పుడు హెల్మెట్ వెయిట్ అంతా డిస్ట్రిబ్యూటెడ్ ఉండాలి, లేదంటే మీకు తర్వాత అది చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు నెక్ పెయిన్ అలా రావడం కూడా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఇన్ కేస్ హెల్మెట్ వెయిట్ ఎక్కువ ఉంటే. అండ్ ఇది కూడా కొద్దిగా హెవియర్ సైడే ఉంది, బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ కొంచెం బెటర్ డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. మీకు యాక్జార్ది 1650 గ్రామ్స్ సంథింగ్ ఉంటాయి అనుకుంటా. సో మీరు హెల్మెట్ తీసుకున్నప్పుడు ఎంత లైట్ వెయిట్ తీసుకుంటే మీకు అంత బెస్ట్. అది మీకు లేటర్ రియలైజేషన్ వస్తుంది, అది 100% చూడండి. మీరు జనరల్ గా చాలా మంది స్టడ్స్ నుంచి అప్గ్రేడ్ అవుతారు కాబట్టి స్టడ్స్ మీకు ఒక 1300 గ్రామ్స్ 1200 గ్రామ్స్ ఉంటుంది. అది ఎంత లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీకు తెలియదు నెక్ పైన. బట్ వన్స్ యూ అప్గ్రేడ్ దాని తర్వాత 1600 గ్రామ్స్ కానీ 1500 గ్రామ్స్ వచ్చినప్పుడు మీకు చాలా వెయిట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఏంది 100 గ్రామ్స్ కి కూడా ఎంత తేడా ఉంటుందా అన్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్లీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట దాంట్లో కూడా. అండ్ ఈ హెల్మెట్లో ఇంటర్కామ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటుంటే మీరు. అండ్ దీని షెల్ బాగుంది, ఏరోడైనమిక్స్ కూడా బాగుంది, దీని వెంటిలేషన్ సిస్టమ్ బాగుంది, డబుల్ డీ రింగ్ ఉంది, ఎమర్జెన్సీ పుల్ ట్యాబ్స్ ఉంది, అండ్ అంతేకాకుండా వైజర్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకేం కావాలి హెల్మెట్లో? ఇంకొక బిలో 10,000 రూపీస్ హెల్మెట్స్ ఏదైనా కొంటారు అంటే ఐ వుడ్ సజెస్ట్ గో విత్ KYT TT Revo. లేదు అంటే MTలో కూడా థండర్ సిరీస్ ఉంది. యాక్జార్ వచ్చేసి షెల్ చాలా పెద్ద షెల్ అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా నాకు యాక్జార్ అంత ఎక్కదు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ హెల్మెట్ నాకు, ఎందుకంటే దాంతో కూడా క్రాష్ అయింది కాబట్టి చెప్తున్నా. దాంతో కంపేర్ చేస్తే MT అండ్ KYT ఆర్ వే బెటర్ ఇన్ క్వాలిటీ కూడా. సో దాన్ని బట్టి తీసుకోండి మీకు, ఎందుకంటే యాక్జార్ కూడా ఆల్మోస్ట్ మంచి గ్రాఫిక్స్ కావాలంటే 6,500 లేదంటే 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కొద్దిగా వెయిట్ చేసి బడ్జెట్ కొంచెం స్ట్రెచ్ చేసుకుంటే మీకు KYTది రివో వచ్చేస్తుంది. అండ్ KYTలో స్ట్రైకర్ అని కూడా ఉంది, బట్ ఐ డోంట్ ప్రిఫర్ స్ట్రైకర్. దాని కుషనింగ్ ఎందుకంత అంత మంచిగా అనిపించలేదు, దాని క్వాలిటీ కానీ అదంతా కూడా. సో ఇన్ కేస్ KYT స్ట్రైకర్ ఎవరైనా తీసుకుంటున్నారంటే కొద్దిగా మనీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని KYT TT కోర్స్ అయినా తీసుకోండి, లేదా రివో అయినా తీసుకోండి. ఐ గెస్ TT కోర్స్ కూడా ఇంకొద్ది రోజుల్లో అవైలబుల్ ఉంటాయి ఆ హెల్మెట్స్. సో అదే అనమాట. దీన్ని KYT బాక్స్లో మీకు ఈ స్పాయిలర్ ఒకటి వస్తుంది ఫర్ నో. అది కూడా లాంచ్ అయింది కాబట్టి రీసెంట్గా ఆఫర్ కిందకి వస్తుంది అనమాట, అంతే. సో ఇది అనమాట హెల్మెట్. అండ్ యాజ్ యూ కెన్ సీ 1550 గ్రామ్స్ అండ్ సైజ్ కూడా M. సో ఐ గెస్ 1550 గ్రామ్స్ అయి ఉండాలి. ఇది XL అలా తీసుకుంటే 1600 గ్రామ్స్ అవ్వచ్చు. అండ్ దీనిపైన మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయో. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the